వెల్కమ్ టు ది లియో. వైసీపీ నేతల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. వారి దాడులు దౌర్జన్యాలు అధికార పార్టీ నేతలతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై చేస్తున్నటువంటి ఆ దోపిడీల పర్వం అనేది రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఒక చేనేత కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వైసీపీ నేతల భూ కబ్జాలను తట్టుకోలేక వారికి ఉన్న 3 ఎకరాలను అమ్ముకునే సమయంలో వేరొకరి పేరుతో అధికారుల సహకారంతో రికార్డులు మార్చేయటంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెంది 6 నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళరిగిపోయాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక చేసేది లేక ఒక సూసైడ్ నోట్ రాసి ఆ వ్యక్తి ఆ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే భార్య కూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మొత్తం ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా కలిచివేసే ఘటనగా మారింది. ఒక చేనేత కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఆ అధికార పార్టీ నేతల ఈ భూ కబ్జాల దాహానికి బలైపోయిందంటే రాష్ట్రంలో ఇలాంటివి ఎన్నో, మనకు తెలిసేది 1 మాత్రమే, తెలియకుండా జరిగేవి ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం కూడా భూమి జోలికి వస్తే మర్యాదగా ఉండదు, ప్రాణాలు కూడా దక్కవని బెదిరించారని, తహసీల్దార్ కూడా లంచాలు తీసుకుని మా బోటి వాళ్లను నడి రోడ్డు మీద పడేస్తున్నారని, అందులో ఎంఆర్ఓ లంచావతారం గురించి కూడా ఆ సూసైడ్ నోట్లో రాశారు. అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇప్పుడు కడప జిల్లాలో ఆ ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఈ చేనేత కుటుంబం ఆత్మహత్య ఉందో ఇది రాష్ట్రం మొత్తాన్ని కలిసివేసింది. ప్రతిపక్షాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే సుబ్బారావు పద్మావతి వినయ వాళ్ళ కుటుంబం అయితే ఆ చేనేత కార్మికుడు సుబ్బారావుకి 3.10 ఎకరాల భూమి అయితే ఉంది. అయితే అది కొద్ది మెయిన్ రహదారికి పక్కన ఉండటం వల్ల కొద్ది విలువ ఉన్నటువంటి భూమే. అయితే తాజాగా తన తండ్రి కరోనా సమయంలో 4 లక్షలు అప్పు చేశారు. తర్వాత తన తమ్ముడి పెళ్లి సమయంలో 3-4 లక్షలు అప్పు చేశారు. దాదాపు 7-8 లక్షలు అప్పు అయింది. దానికి వడ్డీలు పెరుగుతున్నాయి. ఇటుపక్క చేయడానికి పనులు లేవు, చేనేత మగ్గాన్ని లాభసాటిగా లేదని ప్రస్తుతానికి అది కూడా మానేశారు. కాబట్టి సరే ఉన్న భూమిలో కొంతైనా సరే అమ్ముకుని ముందు అప్పులు తీర్చేస్తే మిగిలిన భూమిని కూతురికి ఉంచుకోవచ్చు అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే తీరా చూస్తే రికార్డుల్లో కట్టా శ్రావణి అనే పేరు మీద రికార్డు ఉంది. ఇదేంటి మా భూమి కట్టా శ్రావణి పేరు మీద ఉండటం ఏంటని చెప్పి వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోయి రెవెన్యూ అధికారులను కలిశారు. ఇంతకీ స్థానిక వైసీపీ నేత అయినటువంటి కట్టా నారాయణరావు అనే ఒక వ్యక్తి తన బంధువుల పేరు మీదగా ఆ భూమిని మార్చేశాడు. ఎప్పుడు మార్చాడో కూడా వీళ్ళకి తెలియదు. అమ్ముకుందామని వెళ్ళి చూస్తే ఆన్లైన్లో వేరే పేరుంది. ఇంకా పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, ఇతర డబ్బులు కానివ్వండి వీళ్ళకే పడుతున్నాయి ఆ భూమికి సంబంధించి. అంటే భూమి ఎవరి పేరు మీద ఉన్నట్టు? అన్ని పత్రాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఒరిజినల్స్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగారు, స్పందనలో ఫిర్యాదు చేశాడు, ఆ ముఖ్యమంత్రికి స్వయంగా ఫిర్యాదు చేయాలన్న కార్యక్రమం పెట్టారు, దానికి ఫిర్యాదు చేశాడు. దేనికి ఫిర్యాదు చేసినా అక్కడ వైసీపీ నేతలు అధికారులు కుమ్మక్కైపోయారు. కాబట్టి ఎన్ని ఫిర్యాదులు చేసినా తిరిగి అక్కడికే వస్తాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక తీవ్ర మనస్తాపం చెంది ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అయితే జరిగింది. మరి చూడండి, రాష్ట్రంలో వైసీపీ నేతల భూ కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, అనేక సందర్భాల్లో తహసీల్దార్ ఆఫీసులో పురుగు మందులు దాగి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కలెక్టరేట్లలో పురుగు మందులు దాగి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే న్యాయం కోసం తిరిగి అలిసిపోయి చేసేది లేక ఇక న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఇక చనిపోవడమే గత్యంతరం అనుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ అధికారుల పాత్ర కూడా అంతే ఉంది. వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ అడ్డగోలుగా భూములను రికార్డులను మార్చేస్తున్నారు, పూర్తిగా రికార్డులను తారుమారు చేస్తున్నారు. తరువాత ఏదైనా అవసరం నిమిత్తం చూస్తే అసలు ఈ భూమి నీదే కాదంటున్నారు. వాస్తవానికి వైసీపీ నేతల భూదందాలు ఎలా ఉంటాయంటే ఎక్కడైనా ఒక భూమి కనపడింది అనుకోండి, ఖరీదైన భూమో లేకపోతే ఖాళీ భూమో, దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి కనుపడద్ది. కాదు అంటే వివాదాలు సృష్టిస్తారు, అవసరమైతే రికార్డులను సైతం మార్చేస్తారు. సో ఇలా 1 కాదు 2 కాదు కొన్ని లక్షల ఎకరాల భూదందాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. దానికి రెవెన్యూ అధికారులు వంత పాడుతూనే ఉన్నారు. రెవెన్యూ అధికారుల సహాయం లేకుండా ఎటువంటి పనులు కూడా కావు. సో ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన ఆ వార్త ఒకటైతే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, వైకాపా భూదందాలకు సామాన్యులే సమిధులు.
జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆక్రందనలు, కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయంలోన ఆత్మహత్యలు, నేతల కొనుసన్నల్లో రెవెన్యూ యంత్రాంగం. వాస్తవానికి చరిత్రలోనే ఈ 5 ఏళ్లలో కలెక్టరేట్లు, రెవెన్యూ ఆఫీసుల ముందు ఆత్మహత్యలకు ప్రయత్నించిన అంతగా గతంలో ఎప్పుడూ జరగల, ఏ ప్రభుత్వంలోనూ జరగల. సాధారణంగా ఎక్కడైనా 1-2 జరుగుతూనే కాదని నేను అన్నాను. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ప్రతి చోట కూడా ఇదే ఆర్తనాదాలు. వాళ్ళ ఆర్తనాదాలని ఆనందంగా స్వీకరిస్తున్నారు తప్ప వైసీపీ నేతలు వాళ్ళ బాధనే రోజు పట్టించుకోలేదు. అధికారులు కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సింది లంచాలే. ఈరోజు ఈ చనిపోతూ సుబ్బారావు తన ఎంఆర్ఓ లంచావతారాన్ని కూడా రాశాడు. లంచాలు అడిగిన దాన్ని కూడా అందులో పూర్తిగా వివరించాడు. అంటే అధికారులు ఎవరికి డబ్బు ఇస్తే వారికి అనమాట. నేను ఎవరికైనా సరే 10 లక్షలు ఇచ్చి ఎవరి భూమి అయినా రాసేయమంటే రాసేస్తారు. వాళ్ళదేం పోయింది, వాళ్ళు ఎలా పోయినా పర్లేదు. సో అధికారుల నేతలు ఎప్పుడైతే అధికార పార్టీ నేతల్లోకి ఆ రెవెన్యూ యంత్రాంగం వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి కూడా ఈ భూదందాలు పెరిగిపోయాయి. దీంతో ఇలాంటి బలన్మరణాలు అయితే అనేకం వస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు, చేనేత కుటుంబాన్ని చిదిమేశారు, వైకాపా నేత భూదాహానికి పేదల బలి, భూమిని కాజేయటంతో మనస్తాపం, 3 ఆత్మహత్య. పాపం చూడండి, ఈ అమ్మాయి 15 ఏళ్ళో 16 ఏళ్ళో పాపం చిన్న వయసు. ఆ అమ్మాయి పెళ్ళికని చెప్పి దాచుకున్నటువంటి పొలం, అందులో కొంత అమ్మి అప్పులు తీరుతాం, ఎందుకంటే అప్పుల భారం పెరిగిపోయింది, చేయటానికి పని లేదు, దాని వడ్డీలు కట్టలేకపోతున్నామని చెప్పి ఎకరమో అరెకరమో అమ్ముదామని చూస్తే రికార్డుల్లో మొత్తం 3 ఎకరాలు కూడా లేకుండా పోయింది. ఆయన ప్రమేయం లేకుండా ఆయన భూమిని ఎలా మార్చాడు? ఈయన పాపం ఒరిజినల్ రికార్డులు పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు, కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాడు, స్పందనలో ఫిర్యాదు చేశాడు, జిల్లా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. తిరగని చోటంటూ లేదు. ఎక్కడ తిరిగినా వైసీపీ నేతలు అడ్డుపడుతూనే వచ్చారు. చివరికి ఏమీ చేయలేక ఒక నిస్సహాయుడిగా మారిపోయి, ఇక చేసిన అప్పులు కూడా నేను తీర్చలేను, భూమి ఎలాగా పోయింది, నేను చేసిన అప్పులు తీర్చలేను, నా కుటుంబాన్ని పోషించలేదని చెప్పి ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో భార్య కూతురు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి, ఒక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుందంటే ఈరోజు వారికి ఉన్నటువంటి పాపం అందులో లేఖలో రాశాడు, ఇది నా కూతురు కోసం దాచుకున్నటువంటి భూమి. కలెక్టర్ గారికి రాశాడు లేఖలో, ఫలానా వ్యక్తి భూమిని కాజేశారు, ఫలానా అధికారులు దీన్ని సహకరించారు, అది నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న భూమి, నా వారసత్వంగా వచ్చినటువంటి భూమి, అది నా వారసత్వంగా వచ్చినటువంటి భూమి. ఈరోజు నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశారు. నేను చనిపోయినా కానీ సంబంధిత వ్యక్తులను ఎవరిని వదలొద్దు, సంబంధిత అధికారుల్ని సంబంధిత వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించండి. ఇలాంటి కష్టం మరొక వ్యక్తికి రాకూడదు, ఇదే నా చివరి మరణ వాంగ్మూలంగా భావించాలని చెప్పి ఆ లేఖలో రాసి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చేనేత కుటుంబాలకు చూడండి ఎంత కష్టం వచ్చిందో. ఆల్రెడీ చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా సరే ఏదో తులమో పొలమో ఉన్నదాన్ని ఏదో అమ్ముకునో ఏదో చేసుకుందామంటే వైసీపీ నేతల కబ్జాలు ఎక్కువైపోయాయి. ఇది కేవలం శాంపుల్ మాత్రమే, మనకు తెలిసింది మాత్రమే, తెలియని రాష్ట్రంలో అనేక ఘటనలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, ఇది కూడా ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఒంటిమిట్ట మండలంలో, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే దిక్కులేదు చేనేత కార్మికులకి. జగన్ రెడ్డి సొంత ఇలాకాలోనే ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఇక రాష్ట్రం మొత్తం ఎక్కడ రక్షణ ఉంటుంది? పులివెందుల నుంచి దిగినటువంటి, కడప నుంచి దిగినటువంటి ఈ బ్యాచ్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు చేస్తున్నారు. గతంలో చెప్పలేదా వైజాగ్లో కబ్జాలు చేయడానికి పులివెందుల నుంచి బ్యాచ్ వచ్చిందని? సో ఈ రకంగా వేధించారు. ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, భూ రికార్డులు తారుమారు చేశారని సూసైడ్ నోట్లో ఆవేదన, రెవెన్యూ శాఖ అధికారుల చేతివాటం గురించి కూడా ప్రస్తావన. వైకాపా నాయకుల భూదాహానికి ఓ చేనేత కుటుంబం బలైపోయింది. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చుకుందామంటే ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉండటంతో చేసేది లేక తిరిగి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అప్పులు బారిన పడటంతో భూమిని అమ్ముకోవాలని ప్రయత్నించిన వైకాపా నేత కట్టా నారాయణరావు, అతని అనుచరులు రెవెన్యూ రికార్డుల్లో ఏకంగా పేర్లు మార్చేశారు. ఆ భూమిని కట్టా శ్రావణి అనే ఒక మహిళ పేరు మీదకి మార్చారు. ఎవరు ఈ కట్టా శ్రావణి అంటే ఈ కట్టా నారాయణరావుకి బంధువు. అంటే తన బంధువు పేరు మీదకి ఈ 3.10 ఎకరాలను మార్చేసి ఈరోజు వీళ్ళు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఇదే కాదు, గతంలో ఘటనలు కూడా ఒకసారి చూద్దాం. జగనన్నకు చెబుతాం ద్వారా బాధితులు ఫిర్యాదు చేసిన ఆ
జగనన్నకు చెబుదాంలో ప్రధాన ఫిర్యాదులన్నీ భూ ఆక్రమణలకు సంబంధించింది, కానీ ఏ రోజు వాటిని పరిష్కరించాల. అలాగే వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలంలో గతంలో ఒక రైతు, అతని పేరు సుబ్బారెడ్డి, ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకి జగన్మోహన్ రెడ్డి అలాగే రెవెన్యూ అధికారులే కారణమని చెప్పి ఒక లేఖ రాసి విషగులుకులు మింగి ఆ రోజు మరణించడం జరిగింది. అలాగే భూ వివాద పరిష్కారంలో సాయం చేసినందుకు 16 లక్షలు ఇవ్వాలని చెప్పి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నాడని చెప్పి ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇప్పించిన ఇంటి స్థలాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ పోలీస్ అధికారి ఆక్రమించాడని చెప్పి నరసరావుపేట కలెక్టరేట్ ముందు కొంతమంది ఉయ్యాల శివకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్యకు దిగాడు. ఇక వీఆర్ఓ రెవెన్యూ సిబ్బంది కూడా, కొంతమంది రెవెన్యూ సిబ్బంది కూడా పాపం ఒత్తిళ్లు తట్టుకోలేక, అంటే చెప్పింది చేయకపోతే ఒత్తిళ్లు తట్టుకోలేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి. ఇక ఏలూరు కలెక్టరేట్లో ఒక మహిళ పురుగు మందు దాగి 56 సెంట్లు కబ్జాకు గురైందని చెప్పి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలా 1 కాదు 2 కాదు అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల వద్దే తిరిగి చివరికి అదే ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది అత్యంత దారుణం. అందులో చాలామంది తర్వాత ప్రాణాలు కూడా కోల్పోయారు. దురదృష్టకరం ఏంటంటే అంత ఘటన జరిగిన తర్వాత కూడా ఆ వివాదాలు పరిష్కరించకుండా వదిలేయటం. ఒక వ్యక్తి కలెక్టరేట్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడంటే ఎంత మనోవేదనతో ప్రయత్నించుంటాడు. అప్పుడైనా అధికారులు స్పందించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అలాంటి పనులు కూడా జరగలేదు. నిజంగా అలాంటి ప్రయత్నమే జరిగితే ఈరోజు ఈ కుటుంబం మొత్తం కూడా, ఈ చేనేత కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఆ ఇంట్లోనే వాళ్ళు చనిపోతే రైలు పట్టాల మీద ఆ వ్యక్తి చనిపోయాడు. సో ఇప్పుడు బంధువులందరూ కూడా ఆ తీరని శోకసంద్రంలో మిగిలిపోయే పరిస్థితి. సో ఇది చూడండి, మేము చేనేత కార్మికులం. మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామంలో సర్వే నెంబర్ 2187/2లో 3.10 ఎకరాలు ఉంది. కడప రేణిగుంట మధ్య నూతనంగా నిర్మించిన 4 వరుసల రహదారి పక్కనే ఉండటంతో విలువ బాగా పెరిగింది. సో ఖాతా నెంబర్ 1712లో PM కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి. మేము ఇటీవల పొలం అమ్మే ప్రయత్నం చేయగా కట్టా శ్రావణి పేరుతో ఉన్నాయని తెలిసింది. మా పేరుతో ఉండాల్సిన రికార్డులు వాళ్ళ పేరుతో ఎలా వచ్చాయి, ఏ సంవత్సరంలో మార్చారు, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థన. ఆ పొలం పిల్లల కోసం పెట్టుకొని ఉన్నాం. మా నాన్నకి కరోనా వస్తే 4 లక్షలు అప్పు చేశాం. తమ్ముడి పెళ్లికి 3 లక్షలు అప్పు చేశాం. వడ్డీలు అప్పులు ఎలా తీర్చాలో తెలియక మేము చనిపోతున్నాం. మా ఇంట్లో వారికి కానీ మాకు అప్పు ఇచ్చిన వారికి కానీ సంబంధం లేదు. తహసీల్దార్ లంచం తీసుకుని మాలాంటి వాళ్ళను నాశనం చేయొద్దు, ఇదే మరణ వాంగ్మూలం అని భావించాలని చెప్పి సుబ్బారావు తన మరణ వాంగ్మూలంలో రాశాడు. చూడండి ఎంత బాధో. ఆ భూమిని మా కూతురు కోసం పెట్టుకున్నాం, ఇక భూమి ఎలాగా లేదు, మేము బ్రతకడానికి లేదు, చేసిన అప్పులు కూడా తీర్చలేమని చెప్పి ఈరోజు తనువు జాలించిన పరిస్థితి. వైసీపీ నేతల భూ కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎప్పటికైనా సరే ఇక ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎలాగా కాలం చెల్లింది అనుకోండి, ఇంకా మహా అయితే 40 రోజులు లేదు, 50 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చర్మగీతం. ఏదైతే ఈ భూ ఆక్రమణలు ఉన్నాయో, భూ దందాలు ఉన్నాయో, వైసీపీ నేతల భూదాహం ఉందో, దీనికి అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని సాగనంపటం ఒక్కటే మార్గం అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా భావించే పరిస్థితి.